స్వామి బరువు తగ్గినట్టుంది. నీ మీద అనుమానం కాదులే, నువ్వు పాలు తాగుతావు గాని డబ్బులు తినవుగా. అయినా మా మేస్త్రంలా అంత ఖచ్చితంగా ఉంటే ఎలా? కొంచెం అన్నా పెరిగేదొచ్చు చూడు స్వామి. ఊరికే వద్దులే, నిన్ను దుబాయ్ తీసుకెళ్తా, నా సొంత డబ్బులతో తీసుకెళ్తా స్వామి. దుబాయ్ దుబాయ్ చైనా స్వామి, దుబాయ్ స్వామి. నేను వెళ్ళేది చైనా నాయనా. నువ్వెప్పుడు వచ్చావురా? ఎప్పుడో వచ్చా. నువ్వు ముందు బయటికెళ్ళు. రైట్, నిన్ను వదిలేయటం అంటూ జరిగితే ఒక చైనాకేరా. అక్కడికి వెళ్ళాక కచ్ కచ్ కనాచో దగ్గర కరాటే, కుచ్ కుచ్ కునాంచో దగ్గర కుంఫో, జుగ్ జుగ్ జునాంగో దగ్గర జూడో నేర్చుకొని నా ఫేవరెట్ హీరో జాకీ చాన్ కి మనతో ఫైట్ చేసే అవకాశం కల్పిస్తా, ఓడిస్తా. నువ్వు చైనా కాదురా, పుత్తూరు వెళ్ళాలి. నేను ఆంధ్ర వాళ్ళ దగ్గర కరాటే నేర్చుకోను. ఎందుకు వస్తావు? అరే పుత్తూరు వెళ్ళేది కరాటే నేర్చుకుంటా కాదురా, ఇరిగిన ముగ్గులకి కట్లు కట్టించుకుంటానికి. అలాగా? వీళ్ళకి రోజు టీ పెట్టలకు వస్తున్నా. ఈ నాయలకి ఇన్ని పాలు పోయాలా? చాయ్ బాగుంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. టీ పొడి ఎక్కువ వేస్తే ఎవ్వడు తాగడు. కోటిగాడి ఇంకా రాలేదంట్రా? ఒరే కోటి, అరపక్క ఆదేశం వస్తుంది. మరి టీ ఎప్పుడు వస్తుందిరా? చిరంజీవి సీఎం అవుతాడో లేదో చెప్పొచ్చు, ప్రత్యేకంగా తెలంగాణ వస్తాడో రాదో చెప్పొచ్చు, కానీ కోటిగాడి టీ ఎప్పుడు తీసుకొస్తాడో చెప్పడం చాలా కష్టం. అన్న టీ అన్నా, టీ అన్నా. అరే టీరా, టీలో షుగర్ ఎదురా? అన్నంట్లో చాలా ఉంది, తీసుకుని వేసుకో. తాత టీ తాత. అవసరం లేదు. అరే టీరా. నీరు మీరు జలయజ్ఞం మేఘమాతరం అంతా గ్లాసే కనబడుతుంది, దీంట్లో టీ ఏదిరా? అరే ఉందనుకుంటా తాగేరా. కోటి, రేపు పెళ్ళైతే నీ పెళ్ళానికి ఇలాంటి టీ ఇస్తావా? ఇలాంటిది వచ్చిందనుకో విషం కల్పిస్తానే. ఇంద్రా, ఇంత లేట్ అయింది చాయ్? నా స్పెషల్ చాయ్ అన్నా. నువ్వు నీ స్పెషల్ టీ. ఏం మేస్త్రి, మీసాలకు రంగేసావేంటి? నల్లగా నిగనిగలాడుతున్నాయి. అందరి ముందర చెప్పేది అవసరం ఉందారా? ఒరిజినల్ రా, ఒరిజినల్. ఏంటంటే గుమ్ముగుడిపోతున్నాడు? అక్కడ బొమ్మలాటగాడు చూస్తున్నారంటే. ఏం లేదు మిస్త్రమ్మా, మేము పని చేసుకుంటుంటే మామే పిలిచి మీసాలు చూడమన్నాడు. తాడి చెట్టు దాకా ఒళ్ళంతా పొడుగుంటే సరిపోదా? కాసంత బుర్రుండాలి, పీకమయ్య తినచ్చి ఆడితో ఇక్కడ ఆడుతున్నారంటే. ఏందే పొద్దుగల దమా ఖరాబ్ చేస్తున్నావు? నా సంఖ్య పిలాయించింది అనుకో, నా సంగతి తెలియదు ఏమనుకుంటున్నావేమో. నువ్వు నన్ను భయపడతావేంటి? నీలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తున్నాలే. ఏంది గోలి సూరి? తెలంగాణ ఆంధ్ర ప్రాబ్లం. అరే అది అసెంబ్లీలో కదా, అక్కడ మైకులు ఉంటాయి, ఇక్కడ మనుషులు ఉన్నారు అంతే. మీరే చూస్తుంది కదా అప్పటి సంది. ఏటి ఆడు చెప్పేది? పిల్లికెలక సాచి చెప్పినట్టే. నిజమే. ఏం చెప్పమంటావు? నువ్వు చెప్పింది ఆయనకు అర్థం కాదు, ఆయన చెప్పింది నీకు అర్థం కాదు, మీ ఇద్దరు చెప్పింది మాకు అర్థం కాదు. ఇడ అంటే మనం రాయలసీమ అన్నమాట. నా ముఖం నీకు చూపియా. పొద్దుటే నెగసి చూడడానికి అది ఏమన్నా అర్థమైతే ఎల్లెల్లా. అలాగేనమ్మా. ఇది టీ ఏంట్రా? పంది దుక్కునాలు తిని పని ఒకేసి ఊరి దుక్కునాలు ఫైటింగ్లు చేస్తున్నారు. ఫైటింగ్లు ఒళ్ళు తలుపు వదిలిపోగలదు, జాగ్రత్త. ఏంట్రా గొడవ? పనిచేయడే. ఏంట్రా చూస్తారో? పనిచేయడే. పని చేయమని చెప్తున్నా. ఒరే కోటి, ఇయాల నుంచి ఆ గుంటాడు మీ రూమ్ లోనే ఉంటాడు, అర్థమైందా? నువ్వేం భయపడకు, నేను ఉన్నానుగా. మేస్త్రమ్మా, ఏంట్రా? ఏం లేదు, డబ్బులు కావాలి. చేసినట్టు తీసుకెళ్ళి ఏం చేస్తున్నావేంట్రా? పెళ్లి చూపులు చూస్తున్నా. 4 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉంటున్నా. ఎవరు నీ మొగం చూసి కొట్టిందే లేదు. కొట్టకపోవడం ఏంటి? నన్ను పెళ్లి చేసుకోమని నా కాళ్ళు పట్టుకుంటున్నారు. మరి చేసుకోవచ్చుగా. చేసుకుంటే ఎప్పుడు ఒక్కదాని మొహమే చూడాల్సి వస్తుందని చేసుకుందంటున్నా. రే, నీ మాటల్లో ఏటర్థం ఉందో నాకేం అర్థం కావట్లేదు. నీకేం అర్థం కాదు. ఇదిగా ఈసారి నుంచి వారం మధ్యలో డబ్బు అడిగితే దంబుడి పైసా ఇవ్వను. ఏటనుకుంటున్నారా? ఏటా పిలిచానా? రే సూరి,
ఏంట్రా నేను నీతో పెళ్లి చూపులకు వస్తానురా. నన్ను కూడా నేను రత్తలు వస్తావే నిన్ను చూస్తే భయపడతారు. హే, ఈ బట్టలతో రాను, కొత్త బట్టలు వేసుకొని వస్తాను. అయితే వెళ్దాం. డబ్బులు తీసురా. డబ్బులా ఎందుకు? అక్క నమస్తే అక్క. నమస్తే నమస్తే. ఏరా సూరి ఈ మధ్య రావట్లా? అదేంటక్క వారం రోజుల కిందటే వచ్చింది. పెళ్లి చూపులు చూద్దామని వచ్చా. అబ్బో ఏదో కొత్తగా చూస్తున్నట్టు అలా మెలకలు తిరిగిపోతున్నావే. ఆగా అక్క నా హైట్ కి నా వెయిట్ కి జేబులో ఉన్న క్యాష్ కి మంచి ఫిగర్ బిలువ అక్క. ఆహా మ్యాచింగ్. సుకుమారి ఆ ఆంటీ కరెక్ట్ గా ఉంది. నా టేస్ట్ ని కరెక్ట్ గా కనిపెడతావా అక్క? ఇదిగో అక్క తడి పద పద. ఏమన్నది? వీడి బొందా ఈ గొడ్డు కారు మొహానికి టేస్ట్ ఒకటి. ఏం తాత రాత్రి తాగింది దిగలేదా? ఈ టీ తాగు మొత్తం దిగిపోద్ది, హుషారు వచ్చేస్తుంది. అర్రే సిమెంట్ పని అలా కాదురా, చేతిలో బట్ట పెట్టుకుని చేయాలి. సర్లే గాని ఈ టీ తాగు, నిప్పులన్నీ తగ్గిపోతాయి. రేయ్, నీ టీ తాగామనుకో కడుపులో తిప్పుద్ది. ఏంట్రోయ్ ఈ కోటిగాడితోటే చతుర్లా? చూస్తా చూస్తా బొద్దులో రాయేస్తారా? నేనున్నాను కదరా, నేనున్నాను కదరా. వద్దురా. ఎలాంటి 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 బ్యాగ్ 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 బుచ్చుకు బుచ్చుకు భూబొమ్మ దాకా ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ నడుస్తున్నారండి. బ్యాగ్ ఎల్లడి. మేస్త్రమ్మా ఏంటి స్పెషల్? పంచభక్ష పరమన్నాలు పెట్టడానికి మీరేమన్నా పెళ్లికి వచ్చారా? మిశ్రమా, నీ పెళ్లి ఎప్పుడు జరిగింది? ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. అది దెయ్యాలు మోతుంది కదా. ఈవిడ అదే కదా. ఏంట్రా? కాకినాడ పిల్లలు తినే కాకిలాగా ఉన్నావ్, నన్ను చెయ్యమంటావా? ఏంటో కుక్కడు కాడా? నన్ను పోగలవు. ఏంటో ముట్టుతారా ఏంటో? ఏమ్రా ఒళ్ళు చక్కగైందా? హే, హే, హే. నీకు జరిగిన దాంతో పోల్చుకుంటే ఇది ఎంతలే మేస్త్రి? అవ్వ. ఆ, తినండి తినండి త్వరగా తినండి. నాకు తక్కువ వేసాడు, నీకు ఎక్కువ వేసాడు. ఫ్రెండ్షిప్ అమ్మా. అంటే? అంటే కష్టాన్ని ఇష్టంగా ఇష్టాన్ని కష్టంగా పంచుకునేవాడే నిజమైన స్నేహితుడు. ఎవడోడు? నేనేరా. వినవాడు చెవిటోడైతే మోగోడు హరికథలు చెప్తాడంట. రేయ్ చైనాలో అన్నం 2 పుల్లలతో తింటారు తెలుసా? ఆ. రే బూసిలు ఎందుకు చనిపోయాడో తెలుసా? వీడు ఖుష్బూ నేర్చుకున్నందుకంట. రేయ్ కుష్బు కాదురా కుంగుపు. నీళ్ళు అయిపోయినాయి, మీరు తింటుండండి, నీళ్ళు తీసుకొస్తా. ఏంటయ్యా ఇంకా ఫోకస్ సెట్ చేయలేదు? యాక్చువల్ గా షార్ట్ ఏంటంటే హీరో హీరోయిన్ ఒకళ్ళొకరు చూసుకుంటున్నారు సార్. ఓకే, బాగా చూసుకొని దగ్గర అవుతారు సార్. అలా దగ్గర అయ్యేటప్పటికి కెమెరా టాప్ యాంగిల్ ఉంటుంది సార్. వైట్ షాట్. ఓకే. ఏమయ్యా కోడేటరు ఏడయ్యా? ఏడు మీ డైరెక్టర్ రెడీ 7:00 షార్ట్ తీస్తున్నాడు. టైం 9 అవుతుంది, ఇంతవరకు రాలేదు. హైదరాబాద్ లో సముద్రం సెట్ వేస్తా అంటాడు, రామోజీ సిటీలో ఆస్ట్రేలియా సెట్ వేస్తా అంటాడు. ఏం మనిషియా? మనిషి ఇంత, బడ్జెట్ అంతా. నాకు కథ చెప్పినప్పుడు 2 కోట్ల సినిమా తీస్తా అన్నాడు. ఇప్పటికే 8 కోట్లు అయింది, ఇంతవరకు సగం సినిమా కూడా కాలేదు. సార్ ఏమైనా బుద్ధి ఉందా మీ డైరెక్టర్? డైరెక్టర్ సార్ అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఎగ్జాక్ట్ షార్ట్ ఏంటి సార్? నాకులే తెలుస్తుందమ్మా, కోడేటర్నాడు తెలుసుకో. సీన్ ఆఫీలో ఓపెన్ చేస్తే ఫస్ట్ టైం హీరో హీరోయిన్ అలా చూసుకుంటూ దగ్గర అవుతారు. అలా చూసుకుంటూ ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుంటారు. అది సార్ షార్ట్. సూపర్ షార్ట్ సార్. రాసింది ఎవరమ్మా? షార్ట్ రెడీ అయ్యి లైట్ అప్ అవగానే నాకు చెప్పేసమ్మా. Okay. ఈ లోపు నేను నెక్స్ట్ తీయబోయే షార్ట్ కు ఆడియన్స్ నుంచి క్లాప్స్ ఎలా కొట్టించాలో ఆలోచిస్తా. ఓకే సార్, అలాగే. షార్ట్ అదిరిపోయింది సార్. ఈ దెబ్బతో మీకు ఆస్కార్ అవార్డు, నర్గిస్ అవార్డు ఖాయం సార్. మీరు ఎక్కడో ఉంటారు సార్. హీరో హీరోయిన్ షార్ట్ చెప్పేసావమ్మా? రైటర్ గారు షార్ట్ రెడీ. రెడీ రెడీ. వస్తున్నా. రెడీ అమ్మా? రెడీ సార్. ఫీల్డ్ క్లియర్, సైలెన్స్, స్టార్ట్ సౌండ్, రన్నింగ్ సార్. స్టార్ట్ కెమెరా, రోలింగ్, యాక్షన్. ప్రియా నిన్ను వదిలి నేను ఉండలేను ప్రియా. వాట్ హ్యాపెన్? ఏంటి ఇన్విట్రా? ఓ లవ్వర్ని పట్టుకుంటే ఒక పుష్పాన్ని పట్టుకున్నట్టు పట్టుకోవాలి, రుబ్రోల్ని పట్టుకున్నట్టు కాదు. ఓకే సార్. ఏంటో డిస్కషన్? ఫీల్ ఉండాలి. కమ్ హగ్ మీ. ఫీల్, ఇంకా ఫీల్,
గట్టి ఫీల్. రాత్రి గెలికినట్టుంది వర్క్ కాలేదు నువ్వురా చెయ్యి. సేమ్ సార్. చెయ్యి. స్టార్ట్ డౌన్. కెమెరా రోలింగ్ యాక్షన్. హాయ్ డియర్. ప్రియా నేను వదిలి నేను ఉండలేను. ఇదిగో మళ్ళీ కలగంటున్నావా? అరే ఎప్పటికైనా నా కళను నిజం చేసుకుంటాను రా. ఇది మంచి టైటిల్, నెక్స్ట్ సినిమాకి పెట్టుకుందాం. జై నా దగ్గరున్న కథలతోటి సినిమా తీశాననుకో, పెద్ద పెద్ద హీరోలందరూ క్యూలు కట్టి సార్ మాతో ఒక్క సినిమా తీయండి సార్, ఒక్క సినిమా తీయండి సార్ నన్ను బ్రతులాడుతుంటారు. నువ్వు సినిమా తీసేసరికి హీరోలందరూ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఓ పని చేస్తా, పొలిటీషియన్స్ ని హీరోగా పెడతా. ఎలా? ఎలాగే వదిరా, ఒక వైఎస్ రాజశేఖర్, ఒక చంద్రబాబు నాయుడు, ఒక కేసీఆర్, ఈ ముగ్గురిని హీరోలుగా పెట్టి మల్టీ స్టార్ మూవీ తీస్తా. 10,000 కోట్ల పెద్ద బడ్జెట్. 10,000 కోట్లు. 10 రూపాయలు టీ తాగుదాం. ఎందుకు క్రియేటివిటీ చంపుతావు? అబ్బా ఇది కేంద్రం చేశాడు రా. 10 రూపాయలు. అది నువ్వు అయినప్పుడు చూద్దాంలే. పదా ఏటి ఏటలా నోరు తెచ్చిదా అని చూస్తున్నా? దోమలు దూరిపోగలు. ఉన్నాడమ్మా నీ మొగుడు అంతే, కొట్టడానికి తప్ప ఎందుకు పనికి రాడు. అరే చెప్ నీ అవ్వ చాందీనాల సంధి చూస్తున్నా, ఎప్పుడు పడితే అప్పుడు ఏడ పడితే ఆడ నా ఇజ్జత్ తీసేస్తున్నావు. నోరా ఇంకేమన్నా? ఏటా ఏటా మాటలు నా నోరు కలీసా అంతేనా? కుక్కకు నెయ్యి ఇముడుతుందా అంటే? అబ్బా వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారా? రేయ్ ఎమ్మెల్యేలు మంత్రులు దెబ్బలాడుకోవటానికి శీతాకాలం ఎండాకాలం సమావేశాలను పెట్టుకొని కొట్టుకుంటారు. కానీ వీళ్ళకి ఆ టైం లేదు, ఈ టైం లేదు, ఎప్పుడు గొడవే. ఒరే గుండు, నీ సంగతి చెప్తా. ఈసారి అలాంటి మాట్లాడినావంటే ఏం చేస్తానో చూడు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తానా? చంపుతావా? పువ్వుల కాసంత ఎలిగల బందు కలిపి చంపుతావా? చంపుతాను. చంపవే. అమ్మా డబ్బులు ఇస్తామని. ఉండి ఇస్తా. పదండ్రా. పొట్టి సచ్చినోడా. ఏ రత్తాలు ఈ సీక్రెట్ సౌండ్ ఎలా పోతున్నా, ఆ టీవీ కట్టి. ఛీ, సిగ్గులేదు. రేయ్ రోజు తినేదైనా ఇవాళ తింటుంటే కొత్తగా తృప్తిగా ఉంది. మనోడు అంటకంటేనా? మన మల్లిగాడు అంటే సూపరే. కోటి పెట్టేటప్పుడు అసలు ముద్ద దిగేదే కాదు, పప్పు చారు అంటాడు. దాంట్లో చారు తప్ప ఉప్పు కారం ఏది ఉండదు. పుష్కరానికి ఒకసారి కోడి పులుసు అనేవాడు. దాంట్లో ముక్కు ఉండేది కాదు, రుచి ఉండేది కాదు, అసలు వాసనే ఉండేది కాదు. మరే మల్లిగా నీ చేతి వంట గొప్పదిరా. నువ్వు కూడా నాలాగే గొప్పడు పోతావు పో. నాందికి పందికి పోలికంటే ఎవడు నన్ను పంది అన్నది? ఉన్నమాటే కదా అంది. ఎవడంటే ఏంటి తినే. గురుగారు ఈ బ్యాగులు ఎన్ని కథలు ఉంటాయి? 62.5 ఉన్నాయిరా. ఆరేంటండి? అంటే ఒక కథ సగమే తయారైంది, ఇంకో సగం తయారు కావాలన్నమాట. అరే ఓహో. ఈ కథల గురించి చరిత్రలు చెప్పుకుంటారా? గ్రంథాలు గ్రంథాలు కట్ కట్. ఎరా ముద్దు పెట్టే పద్ధతి ఇదిరా. ముద్దుకో వాల్యూ ఉందిరా. ముద్దు పెడితే లోపల నుంచి ఒక ఫీలింగ్ రాలే. పక్కన తిరుగు, అది పట్టుకో. 24 లెన్సెస్ క్రికెట్ పెట్టుకో. ఓకే సార్, ఓకే సార్. పుస్తకం పడేయ్. రెడీ సార్. ముందు అమ్మాయి నడుము మీద ఇలా చేయాలి. ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్. నెమ్మదిగా ఇంకో చేయాలి. 2 చేతులు వేసాక మోర్ ఎక్స్ప్రెషన్. అమ్మ మోర్ ఎక్స్ప్రెషన్ అమ్మ. అలాగే 2 చేతులు అలా పైకి తీసుకొచ్చి నువ్వు కైపుగా హాఫ్ ఐస్ హాఫ్ ఐస్. నెమ్మదిగా అలా మెడ దగ్గర చేతులు తీసుకొచ్చి ఓకే సార్, ఓకే. ఆ అమ్మాయిని పుచ్చికి పుచ్చికి అని ముద్దులు ఇవ్వాలి. అది ముద్దిచ్చే పద్ధతి తెలిసిందా? నేర్చుకో. కమాన్ రెడీ ప్రాక్టీస్ చేయాలి. నీకు బుద్ధుందా? 2 ఏళ్ళ నుంచి లవ్ చేస్తున్నావు, ముద్దు పెట్టుకోవడం రాదు. 2 నిమిషాలు వచ్చి ముద్దు పెట్టి వెళ్ళాడు. సోనీ జీవితంలో ఒక్కగాని ఒక ఫిగర్ నానా కష్టాలు పడి సైట్ కొడితే సోనీకి దాన్ని కూడా మిస్ చేసావా? సోనీ సీన్ అండి అయితే సార్ అద్దరిపోయింది. ఫెంటాస్టిక్. మళ్ళీ రాశారు సార్. అటే వెళ్ళింది. వెళ్దాం పదండి. ఏంట్రది హీరో నాన్న తయారయ్యా? పని మానేసి ఊరు మీద సికార్కెళ్తున్నావా? లేదు మిస్టర్. మరేటిది నీ సోకు అందరికి చూపుతున్నావా? పైన సిమెంట్ బత్తలు లేదు, పని అలాగే ఆగిపోయింది. వెంటనే సిమెంట్ బత్తలు తీసుకెళ్ళా. ఎల్రా
ఎలా చూస్తున్నానే ఎక్కడెక్కడికో వెళ్ళి పెళ్లి చూపులు చూడకపోతే ఎదురుగా ఉన్న నన్ను చూడొచ్చుగా. రే సూరి రత్నం చూస్తే చంపేస్తా. సిమెంట్ బస్తా గడివి నువ్వేంట్రా మా మధ్యలో? ఇట్ట ఉంది కాబట్టి చూడమంటున్నాను, ప్రేమిస్తున్నాను కాబట్టి పెళ్లి చేసుకోమంటున్నాను. పెళ్లి నాకు సూటు కాదు కానీ ప్రేమకైతే ఒక్క గంట అవుతుంది. ఒక గంట ఏంటి? రత్తాలు ఆడంటుంది ఆ గంట. ఆ గంట అంటే ఆ గంట అంటే ఒక్కొక్క కూరలో ఒక్కొక్క రుచి ఉన్నట్టు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సుఖం ఉంటది. అంటే అంటే పొడుగు ప్రేమ, పుట్టి ప్రేమ, లావు ప్రేమ, సన్న ప్రేమ. నువ్వు ఎర్రగున్నావు కాబట్టి నీతో ఒక రాత్రికి ఒక గంట. అయ్యయ్యో ఆడంటుంది ఆ టైపే. ఈ టైపు నువ్వే టైపు. ఎవడే టైపు నాకు అర్థం కావట్లేదు. ఏమైనా నీ బుద్ధింత సండాలంగా ఉంటుందని అనుకోలేదు. ఛీ! ఏదైనా సరే పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా నేను. పోరా అరేటుకో. హలో నాన్న వెళ్తూ వెళ్తూ దారిలో ఒకటి పని ఇవాళ ఎలాగైనా స్టోరీ పట్టడానికి ఓకే చేశాను సార్. అసలు సబ్జెక్ట్ మాత్రం సూపర్ సార్, అదిరిపోయింది. నేనైతే కెమెరా ఎరగదీస్తా సార్. నాన్నకి చెప్పి నేను తీసుకొస్తాను. త్వరగా చెప్పండి, మళ్ళీ నాన్న వచ్చేస్తాడు. నాకు కూడా ఇక్కడ రండి, ప్లీజ్ వెరీ ఇక్కడ రండి, ప్లీజ్ అయ్యో నా పేరు నైన్తార్ కాదండి, నారాయణమ్మ. అయ్యో మా అమ్మ తోడండి, నా పేరు నైన్తార్ కాదండి, నారాయణమ్మ. ఇండస్ట్రీ చూడరా ఏం చేస్తాం. ఇంత అందాన్ని ఇక్కడ పెట్టుకొని ఈ పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఏంట్రా బాంబేలు కేరళ వెళ్ళి హీరోయిన్లు తీసుకొస్తారు. అదే అర్థం కాదు. ఆ ముక్కు చూడరా, కరెక్ట్ సార్. ఆ లిప్స్ చూడరా, కరెక్ట్ సార్. అరే నాయనా, కాకపోతే ఒకటేనా ఈ డ్రెస్ తీసేసి చిన్న పిల్లలు వేసుకుని డ్రెస్ వేసుకుంది అనుకో. సూపర్ సార్. డైరెక్ట్ సినిమాలు ఉంటావు. కరెక్ట్ సార్. కరెక్ట్ యాంగిల్ లో టాప్ లో నువ్వు 24 వేసుకొని పెట్టుకో. ఒక మంచి యాపీలో బత్తాయి తీసుకుని మధ్య పేస్ లో దుబే రాఘవేంద్రరావు గారిని కాపీ కొట్టి ఉంటుంది సార్. బూడిది గుమ్మడికాయో పుచ్చకాయ అయితే కరెక్ట్ అండి. ఫెంటాస్టిక్ ఐడియా సార్. సూపర్ సార్. ఇలా టాప్ వేస్తే త్రిష అవుట్ అండి, ఇలా పెట్టుకుంటే ఇల్లేనా అవుట్ అండి, ఇలా పెట్టేమనుకోండి సార్ శ్రేయ అవుట్ సార్, ఇలా పెడితే నయనతార, మొత్తం అందరు హీరోయిన్లు అవుట్ అండి. సావిత్రి లాగుండే మన అమ్మాయి గారు ముంబై ఖాన్ లాగా అయిపోయింది. ఇలా చేసేవేంటమ్మా? అంతే ఈ డైరెక్టర్ గారు చెప్పడం వల్ల డైరెక్టర్ గారు సూపర్ క్లోజ్ దొరికింది సార్. కట్ చెప్పండి సార్, నెగిటివ్ వేస్ట్ అవుతుంది.